దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అప్పట్లో ఏం లేదు, చాలా మామూలు వ్యక్తి. 1-2 దోపిడీ కేసుల్లో, అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన ఏంటి పొలిటీషియనా లేదంటే పాలిటీషియన్ బిగ్ ప్రొఫైల్ ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. మనం నిజాలు మాట్లాడతాం. దాదాపు 46% నేరారోపణలో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ గా ఉన్నారనేది ఒక అధ్యయనం జరిగింది. బెయిల్ కి 3,000 5,000 ఉంటుంది కదా, అది సబ్మిట్ చేసి రిలీజ్ చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడం, జామీన్ ఇచ్చేవాళ్ళు లేక ఆయన మళ్ళీ మంత్రి అయ్యాడు. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక 15-20 ఏళ్ల తర్వాత ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి, రిటైర్డ్ డీసీపీ రెడ్డన్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీ కెరీర్లో చాలా కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అందులో విఐపి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు చాలా మంది కూడా ఉండొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అందులో పొలిటీషియన్స్ కూడా ఉండొచ్చు. అలాంటి కేసు ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చిన్న ఐ డోంట్ నో ఎట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో. చిన్న పిల్లిలాగా ఉండి పులిలా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాలిటీషియన్. స్టార్టింగ్ లో ఇది ఏముందిలే అని అనుకున్న వాళ్ళు మనము ఊహించని స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు మంచితనంతో ఎదిగారు, కొందరు గుండాయిజంతో ఎదిగారు, కొందరు వేరే విధంగా భయపెట్టి చేసి వెతికారు. వాళ్ళు ఎదిగిన మనం అందరికీ తెలుసు, రౌడీ షీటర్లు ఎదిగిపోయి పెద్ద మంత్రులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జైలుకు పోవాల్సిన వాళ్ళు పదవిలో 10 మందిని శాసించే స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చూసిందే ఈ మధ్య. మరీ మనం చూసుకుంటే దాదాపు 46% ఈ నేరారోపణలో ఉన్నవాళ్ళు, ముందు నేరం చేసిన వాళ్ళు పొలిటీషియన్స్ గా ఉన్నారనేది ఒక అధ్యయనం జరిగింది. ఇప్పుడు దాని మీద నడుస్తూ ఉంది. పొలిటికల్ గా ఉండాలి అంటే ఈ కేసులు ఏవి ఉండకూడదు, అటువంటి వాళ్ళు అనర్హులుగా వేటు వేయాలనేది ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. బహుశా ఒక చట్టం అంటూ తెస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఒక కేస్ స్టడీ మా కోసం. దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అప్పట్లో ఏం లేదు, చాలా మామూలు వ్యక్తి. 1-2 దోపిడీ కేసుల్లో, తర్వాత ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నారు. 4-5 సార్లు రిమాండ్కి పోయి వచ్చినారు. బతుకున్నాడా? లేదండి, చనిపోయారు. ఆయన ఏంటి పొలిటీషియనా లేదంటే పాలిటీషియనే. ఇప్పుడు అంటే అప్పుడు పాలిటీషియన్ కాదు, ఇప్పుడు తర్వాత ఆయన పెద్ద పాలిటీషియన్, పవర్ఫుల్ పాలిటీషియన్ గా ఉండే వ్యక్తి. ఏ ప్రాంతానికి సంబంధించి? అదే రాయలసీమ ప్రాంతం అనుకోండి, అనంతపూర్ జిల్లా అనుకోండి, రాయలసీమ ప్రాంతం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఇంకా కూడా కొనసాగుతున్నారు. ఫ్యామిలీస్ జరుగుతున్నాయి, బట్ వాళ్ళు లేరు. అయితే బిగ్ ప్రొఫైల్ పేరైతే చెప్పలేదు, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. మనం నిజాలు మాట్లాడతాం, నిజం మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. 2-3 కేసుల్లో అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఆయన బెయిల్, అతి కష్టం మీద బెయిల్ తెచ్చుకున్నారు. కానీ బెయిల్కి ఆ అమౌంట్ 3,000 5,000 ఉంటుంది కదా, అది సబ్మిట్ చేసి రిలీజ్ చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడము, ఆ అమౌంట్ కుదరకపోవడము, బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక, మళ్ళీ ఆ వాయిదా బెయిల్ వచ్చినా కూడా జైల్లోనే ఉన్న సందర్భం ఉండింది. జామీన్ ఇచ్చేవాళ్ళు లేక, హామీ అమౌంట్ కుదరక ఆయన మళ్ళీ మంత్రి అయినారు. అయి సామ్రాజ్యాధిపతి అయినాడు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత నెక్స్ట్ వాయిదా వరకు మళ్ళీ 15 రోజుల వరకు బెయిల్ వచ్చింది. ష్యూరిటీ ఇవ్వాలి. బెయిల్ వచ్చినంత మాత్రాన మీకు పంపించారు, పో బాబు మా ఇంటెల్లుడు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని. అట్లా లేదు. బెయిల్ వస్తే చట్ట ప్రకారం ఆయన షూరిటీస్ ఇవ్వాలి. షూరిటీస్ని ఇచ్చిన తర్వాతే ఆయన్ని రిలీజ్ చేస్తారు, కండిషన్స్ పెట్టి. నువ్వు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలో, 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలో, లేదు విట్నెస్లను భయభ్రాంతులను చేయకూడదనో, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో నువ్వు వైలేట్ చేస్తే ఈ బెయిల్ తీసేస్తారు, మీ డబ్బులు బెయిల్ ఇది కూడా పోతాయి. లేదు నువ్వు తప్పించుకొని పారిపోతే కూడా యూ హ్యావ్ టు ఫోర్ఫీట్ దట్ మనీ
అందువల్లనే బెయిల్ బాండ్ తీసుకొని ఆ డబ్బులు చెల్లించుకుంటారు. అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నేను అక్కడ ఏ ప్రాంతం సార్? ఏ అది పోలీస్ స్టేషన్? అనంతపూర్ ప్రాంతం. అక్కడ జరిగింది ఇది. జరిగితే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక 15-20 ఏళ్ల తర్వాత పెద్ద పవర్ఫుల్ మనిషిగా తయారైనాడు. గుర్తుపట్టారా? మిమ్మల్ని కలిసారా మళ్ళీ ఎప్పుడైనా? ఆయన కనిపించారా? చాలాసార్లు తెలిసింది. చాలాసార్లు అంటే నేను కలవలేదు, 1-2 సార్లు తారసపడ్డాం. ఆయన రియాక్ట్ అయ్యారా మిమ్మల్ని చూడంగా? ఏమి రియాక్ట్ కాలే, నవ్వి ఊరుకున్నాడు. నవ్వి కాదు, ఒక రకమైన చూసి ఊరుకున్నాడు. అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావా, అప్పుడు నన్ను జైలుకి పంపిస్తావా? లేదు, మేము అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా చేయలేదు. ఇప్పట్లాగా ఆ సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు కేసులో చేసినట్టు ఎప్పుడూ నా లైఫ్లో ప్రవర్తించలేదు. మనం ముద్దాయిగానే చేశాము, న్యాయంగానే చేశాము, ధర్మంగానే చేశాము, చట్ట ప్రకారమే ప్రవర్తించాము. అప్పుడు వాళ్ళని చూడంగానే మీకు అనిపిస్తుందా ఇప్పుడు ఆ కేసులో జరిగిన ఇన్సిడెంట్స్ ఆ రోజులన్నీ ఒకసారిగా కళ్ళ ముందు కనపడతాయి కదా, డెఫినెట్గా. ఆ రోజు చిన్న మనిషి ఇవాళ ఇంత మహావృక్షం ఎదిగి అందరినీ శాసించేటువంటి దూరం వచ్చాడు కాబట్టి అబ్బా ఇట్లా అవుతుందా అంటే జీవితంలో ఏదైనా జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.